వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, నా వీడియోస్ని షేర్ చేస్తున్నందుకు. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే కంపల్సరీ వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది మరికొంతమందికి షేర్ అవుతుంది. సో ఈరోజు అయితే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మన టాపిక్ ఆల్రెడీ మీరు చూసారు కదా, thumbnail ఆల్రెడీ చూసారు. మనకు టీజీపీఎస్సి నుంచి అయితే మనకు గ్రూప్ 1, 2, 3 వీటి యొక్క రిజల్ట్స్ పైన అయితే కీలక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫుల్ డీటెయిల్స్ లెంత్గా ఏమి ఉండదు, షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో చాలామంది ఎగ్జామ్స్ రాసి రెడీగా ఉన్నారు రిజల్ట్స్ కోసం ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే నేను చెప్పబోతున్నా, ఏముంది మరి ఏం కథ అనేది. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే షేర్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఈరోజు మన చూసారు కదా thumbnail, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు అయితే చాలామంది ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలుసు. అందులో నేను కూడా ఒక అస్పిరెంట్స్నే. సో నాలాగా కూడా చాలామంది ఉన్నారు ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా. సో మరి ఆ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ ఏందనేది ఇప్పుడైతే చూద్దాం మరి. సో తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం అయితే అందరికి మనకు తెలుసు. గత ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష మనకైతే గ్రూప్ 2 పరీక్ష అయితే జరిగింది. డిసెంబర్ 2024లో 15, 16 తారీఖుల్లో అయితే 2 సెషన్లు మనకు 2 డేస్లో అయితే కంప్లీట్ అయితే ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. గ్రూప్ 2 సంబంధించినటువంటి చాలామంది ఆస్పిరెంట్స్ కూడా రాశారు. ఈ పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అవును, చాలామంది ఈ రిజల్ట్స్ కోసం అయితే చూస్తున్నారు. గ్రూప్ 2 కూడా పరీక్ష అటెండ్ అయిన అభ్యర్థులు కట్ ఆఫ్ మార్క్, మెరిట్ జాబితాపై ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అంటే రాసిన వాళ్ళు ఏంటంటే చాలామంది వాళ్ళు చూసుకుంటారు కదా, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి కదా. అంటే మనకు టీజీపీఎస్ నుంచి ఫస్ట్ ఒక లిస్ట్ పెడతారు కదా, కీ పెడతారు. కీ పెట్టిన తర్వాత ఫైనల్గా రిజల్ట్స్ వస్తే మాత్రం మనకు మెరిట్ లిస్ట్ పెడతారు. ఆ విధంగా మనకు చేస్తూ ఉంటారు కదా ప్రాసెస్ అనేది. సో దానికోసం అయితే వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టున్నారు, కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు ఏం కథ అనేది. సో మనకైతే చాలామంది ఎగ్జామ్ రాసి ఉన్నారు ఈ గ్రూప్ 2కి సంబంధించి కూడా, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మనకు ఇవి గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులు ఏంటంటే దాదాపు 783 పోస్టులకు సంబంధించి మనకు ఎంతమంది ఆస్పిరెంట్స్ రాస్తారంటే 5,51,858 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. మనకు ఇంతమంది క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకున్నారు. కానీ మనకి ఇలా రాసింది ఎంతమంది అంటే దాదాపు 50% అయితే రాసినట్టున్నారు. 2,51,486 మంది మాత్రమే పరీక్షకి అయితే అటెండ్ అయ్యారు మనకు. సో దాదాపు ఒక 48% దాకా అయితే మనకు అటెండ్ అవ్వలేదు, మ్యాక్సిమం అటెండ్ అవ్వలేదు అనమాట. సో వీటి కోసమే చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ కోసం. అదేవిధంగా మనకు మొదట ఏంటంటే మన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు కూడా రావాల్సిందే. ఎందుకంటే గ్రూప్ 1 చాలా ఎప్పుడో అయిపోయింది, దానికి సంబంధించిన మెయిన్స్ కూడా అయిపోయింది. ఆ ఫలితాలు కూడా రావాలి, దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఏముందో చూద్దాం మరి. ఈ క్రమంలో గ్రూప్ 2 పరీక్షల ఫలితాలపై టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. అయితే ముందుగా గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ జిఆర్ఎల్ అంటారు కదా, సంబంధించి మనకైతే దాని లిస్ట్ అయితే పెట్టబోతున్నారు స్టార్టింగ్ అయితే ఫస్ట్. సో మనకైతే ఫస్ట్ గ్రూప్ 1 సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ జాబితా అయితే విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. మనకు గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్కు అర్థంగా మనకు కొన్ని లీగల్ చిక్కులు కూడా ఉన్నట్టున్నాయి న్యాయపరంగా. అవి ఒకవేళ అవి కంప్లీట్ అయితే మాత్రం దానికి సంబంధించి మనకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిలో జీవో 29 పై దాఖలైనటువంటి పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు టీజీపీఎస్సీ కసరత్తు అయితే ప్రారంభించిందంట. సో ఇది కొన్ని ఇష్యూస్ ఉన్నట్టున్నాయి దీని మీద. సో ఇది అయితే కంప్లీట్ అయినాక మాత్రం మ్యాక్సిమం మెయిన్స్ రిజల్ట్స్ ఫస్ట్ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది టీజీపీఎస్సీ. దీంతో ఈ నెల 10వ తేదీలుగా గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం అవుతుంది మనకు. అనంతరం గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రూప్ 1, 2, 3 పరీక్షలకు సంబంధించి దాదాపు 2,734 పోస్టులు భర్తీ కానుండగా 5,51,247 మంది అభ్యర్థులు అయితే పరీక్షలకైతే హాజరయ్యారు మొత్తం మీద. సో దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఇవి, ఇంతమంది అయితే అటెండ్ అయ్యారు. మరి దీనికి సంబంధించి మనకైతే కసరత్తు అయితే చేస్తున్నారట. మరి ఫుల్ డీటెయిల్స్ మనకు ఇంకా రావాల్సి ఉంది అప్డేట్ అయితే.
సో మ్యాక్సిమం అయితే ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారం ఏంటంటే మనకు ఫస్ట్ మెయిన్స్, గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితా ఇచ్చిన తర్వాతనే మిగతా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో కొంచెం వెయిట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి